So this is a statement for all my beloved sisters, because they are missing such kind of a great harmony in the family. When we were children, really we feel it is a blessing time to go and get Rocky from our brothers. ఎందుకంటే నేను చాలామంది చూసేవాడిని, మేము గ్రామీణ ప్రాంతం చూసే కాబట్టి విలేజ్లో ఎప్పుడు చూస్తే ఫుల్ బిజీగా ఉంటుండే బస్సెస్ అన్ని, ఆర్డినరీ బస్సెస్. వాళ్ళు ఎంత పెద్ద పండుగలాగా దసరా దీపావళి కన్నా అత్యంత ప్రధానంగా రాఖీ పౌర్ణమిని ఫీల్ అయ్యేటువంటి సమాజం మన తెలుగు సమాజం అండి. ఎందుకంటే నేను చాలామంది చూసాను, మధ్యాహ్నం టైంలో మా చొప్పదండ సినిమా థియేటర్ ఉంటుంది, శ్రీనివాస అండ్ శ్రీరామ థియేటర్, ఫుల్ బిజీ ఉంటుండే ఆడపరిచయంతో. ఎందుకంటే దట్ మచ్ క్రేజీ. ఆయన ఏం పెడతాడు ఏం పెట్టాడు అనేది లేదబ్బా. మా తమ్ముడు చల్లగా ఉండాలి, మా అన్నయ్య చల్లగా ఉండాలి. ఎంత దూరంలో ఉన్నా ఆడపిల్లలు ఆ ఇంటికి వెళ్ళినా ఈ ఇంటి గురించే 1000% ఆలోచిస్తూ ఉంటారటండి. అలాంటి చక్కటి సాంప్రదాయాన్ని సంస్కృతిని మనకు భగవంతుడు ప్రసాదించాడు. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారేజెస్, ఆఫ్టర్ గెట్టింగ్ గ్రోన్ అప్, they're having little bit of disturbances అండి. రీజన్ ఈగో ప్రాబ్లం ఉంది. బికాస్ ఆఫ్ ఈగో రీజన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అటెండ్. వాడు విలువలో నేను పోవాలన్నా, ఈయనే సరే మా పాప మా చెల్లెకు వీలైతే లేదు, మా అక్కకు వీలైతే నేను పోయి వస్తానటువంటి ఆలోచన. ఇప్పుడు 1000 మందితో కట్టించుకున్నా, సొంత తమ్ముడితోటి అన్నతో కట్టించుకున్నటువంటి రాఖీ ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుందండి. ఎందుకంటే నాలాంటి వాడు మిస్ అయిపోయాడు ఈ సంవత్సరం. నేను చిన్నప్పటి నుంచి మా అక్కతో రాఖీ కట్టించుకునేవాడిని. కానీ మీరు మిస్ చేసుకోవద్దు దయచేసి. ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ మీ ఫ్యామిలీస్లో ఉంటే ఈ క్షణమే మర్చిపోవాలా, మళ్ళీ రాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ ఐ వాజ్ హ్యావింగ్ ఏ వరస్ట్ రిలేషన్ బిట్వీన్ మై యంగర్ సిస్టర్ అండ్ మై సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ అకాడమిక్ ఇయర్ ఐ గాట్ రియలైజేషన్. బట్ వాట్ ఈస్ ద యూజ్? నాకు ఈ సంవత్సరం రియలైజేషన్ వచ్చింది అనుకుందాం, కానీ ఏం యూజ్ అండి? వెళ్ళి కట్టించుకునే అదృష్టం లేదు కదా. కాబట్టి నేను ఈ పర్టికులర్ మంచ్ ద్వారా, స్టేజ్ ద్వారా చాలామందికి చెప్తా ఉన్నాను, నా పేరెంట్స్కి, నా వెల్ విషర్స్కి, మిత్రులకి, అబ్బాయిలకి, అట్ ద సేమ్ టైం అమ్మాయిలకు కూడా. వన్స్ బెటర్ టు కీప్ అసైడ్ దట్ ఈగో. కోట్ల పంచాయతీ ఉండదు, 1000 పంచాయతీ లేదు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ యూ ప్లీజ్ కీప్ అసైడ్. ఎందుకంటే వీ పీపుల్ కేమ్ ఓవర్ హియర్ టు లీడ్ స్పాన్ ఆఫ్ లెస్ టైమ్. బట్ వాట్ ఎవర్ ద అన్నెసరీ డిస్టర్బెన్సెస్ ఆర్, వాళ్ళు పట్టించుకొని మనం వెళ్దాం. ఆడపిల్లలు 100% మంచిగా కోరుకుంటారు, మీరు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళని ఇక్కడ పిలిపించుకునే బదులు మీరు కన్విన్స్ చేయాలి మీ హస్బెండ్ని, మీ అత్తమామని. ఆ తర్వాత ఎప్పుడైనా వాడు ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంకేదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు నీ అవసరం పడుతుంది, వాడు వస్తాడు నీ ఇంటికి కదా. ఎందుకంటే ఎంతమందితో కలిసి ఉన్నా ఆ పర్టికులర్ ఫ్యామిలీతో డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఎక్కడో కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు మనకి కదా. ఇప్పుడు హరిసార్కి 100 మంది హరిసార్లు కట్టినా మన ఓన్ బ్రదర్ కట్టిన సాటిస్ఫాక్షన్ ఉండదు, ఓన్ తమ్ముడికి కట్టిన సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఆ చిన్న రీజన్స్ నేను చాలాసార్లు చూస్తున్నా. మన సమాజంలో జనాలు ఎదుగుతున్న కొద్ది ఇంకా దూరం అయిపోతూ ఉన్నారు. టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంది, నాలెడ్జ్ డెవలప్ అవుతూ ఉంది, ఫినాన్షియల్ డెవలప్ అవుతూ ఉన్నారు. ఒకప్పుడు 50 రూపాయలు పెట్టడానికి కూడా భయపడేవాళ్ళం రాఖీ వస్తే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవ్రీబడి హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ మనీ. ఈవెన్ గర్ల్ చిల్డ్రన్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టింగ్. వాడు సౌభాగ్యం వస్తూ అని ఆశీర్వదించాలని కోరుకునేటువంటి ఆడపడుచులు ఈ రోజు ఉన్నారు అబ్బా. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు మిస్ కావద్దు మీ అన్నయ్యని, మీ తమ్ముళ్ళని, ఓకేనా? యూ నెవర్ మిస్ యువర్ బ్రదర్ అండ్ బ్రదర్ ఓన్లీ, రైట్ నా? వెదర్ ఇట్ ఈస్ అన్నయ్య తమ్ముడితో డిమాండ్ చేయాలి, అన్నయ్య అయితే ప్రేమగా మనమే వెళ్ళాలి. మీరు కూడా ఎప్పుడు మిస్ కావద్దు మీ చెల్లెల్ని, అక్కేల్ని, ఓకేనా? లేవగానే ప్రేమగా నీట్గా స్నానం చేసి, నీట్ డ్రెస్ వేసుకొని, రాఖీ కట్టించుకొని వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటే నువ్వు ప్రపంచంలో అక్కడ ఉంటారో పోయి సక్సెస్ అన్న శిఖరం పైన కూర్చునేటువంటి సదావకాశం మీ ఆడబిడ్డలు ఇచ్చేటువంటి ఆశీర్వచనం పైనే ఉంటుందట. 1000 మంది మంగళహారతి పట్టినా సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ సొంత సిస్టర్ ఆ మంగళహారతి పెడితే హ్యాపీ. పాపం చాలామంది అబ్బాయిలు సిస్టర్స్ లేక బాధపడుతూ ఉన్నారండి సమాజంలో కదా. కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఫెస్టివల్. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ మై టీచింగ్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ వి ఎంజాయ్డ్. Even my Muslim sisters also really tired Rocky. Even I posted in all social medias. Everybody started applauding because what a great culture, tradition has been located in the family of JGHS. Because we are supposed to change such kind of disturbances. They have such kind, better to, what we can say, shoot them. Because all are human beings only. We are busy with some different traditions and cultures. More than that,
We are human being. Whatever the way we enjoyed last year, fortunately, yeah, Hinduja and her team now decide to plan from this primary munch. I request, please do have such kind of a great relation with your family, especially your brothers and sisters. That's the reason that song simply says, అమృతాన్ని దేవతలకు ఇచ్చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా కన్జ్యూమ్ చేశారట బికాస్ దే ఆర్ సెల్ఫిష్ ఫెలోస్. బట్ సేమ్ అమృతం హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్. Rather than consuming, they decided to distribute the lovable children like you. Sibling relation is always the best relation, Daddy. Never chance to miss such kind of a harmony among your family. Please try to adjust. Only one important thing is there. If you are having adjustment nature, definitely every problem will be solved out. Every problem will be eradicated. Adjustment is better than argument. If you argue, every small issue also looks like an bomb. Right now, once you keep aside, everything absolutely looks very, very, very less density. Right? I hope this is a wonderful time. Really, the two children have given beautiful narration about Varalakshmi Vratam as well as Raksha Bandhan. I hope my lovable children will have such kind of a tremendous relation. Once again, happy Raksha Bandhan, all of you. Happy Raksha Bandhan, all lovable boys and girls. Happy Raksha Bandhan, all lovable sisters and brothers. Now I got very good response from your side because you know very well the relation between sister and brother. Love you all. May God bless you. Thank you so much, sir. Thank you for your valuable words. ఇట్లాంటి వర్డ్స్ మనకి జాన్సన్ గ్లోబల్ హరికృష్ణ సార్ నుంచి తప్ప మళ్ళీ ఎక్కడా దొరకదు అని నేను గర్వంగా చెప్పుకోగలను. బికాస్ ఆల్ స్కూల్స్ టీచర్స్ స్టడీస్, బట్ ఓన్లీ our school teaches morals, ethics along with the studies. Once again, claps for our beloved Hari Krishna sir. Sir, every time many parents have discussed with me మా అమ్మ నాన్నల గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి అన్నీ అంతమైపోయే టైంలో మీరు ఎవ్రీ టైం ప్రేయర్లో రిమైండ్ చేస్తారు. సార్ ఎస్పెషలీ హరికృష్ణ సార్ స్పీచ్ వింటూ ఉంటే రియల్లీ వీ గెట్ ద గూస్ బంప్స్. నవ్ ఆల్సో సార్ వీ యాజ్ ఎ సిస్టర్స్ రియల్లీ గాట్ టీయర్స్ ఇన్ అవర్ ఐస్ బికాస్ అంత చక్కగా చెప్పారు సార్. ఒక అన్న తమ్ముడు, అక్క తమ్ముడు, అన్న చెల్లి రిలేషన్. సో హ్యాపీ సార్. అండ్ టుమారో all will, I think 5th class children have understood very well, right? Yeah, 5th, 4th, 3rd, follow sir instructions and remember throughout your lifetime. ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు మన లైఫ్లో, బట్ తోబుట్టిన వాళ్ళు మాత్రం దొరకడం చాలా కష్టం. సో వాళ్ళకి అండగా ఉందా? యాక్చువల్లీ రక్షాబంధన్ ఎలా వచ్చింది, ఒక స్మాల్ స్టోరీ ఐ వాంట్ టు నరేట్ టు యూ. కృష్ణుడి చిటికన వేలుకి చిన్నగా గాయమైంది. మీన్స్ he had cut his finger and it is bleeding, you know, కట్ చేస్తే బ్లడ్ వస్తుంది కదా. సో కృష్ణన్కి ఒక సిస్టర్ ఉంది. డూ యూ నో హర్ నేమ్? సే కరెక్ట్. సుభద్ర. ఎస్, క్లాప్స్. కృష్ణన్ సిస్టర్ నేమ్ ఏంటి? సుభద్ర. సో వాట్ హ్యాపెన్, షీ హ్యావ్ సీన్ దట్ బ్లీడింగ్ ఫ్రమ్ హిస్ బ్రదర్. వెంటనే చీరకున్న కొంగుని టేర్ చేసి కట్టింది, ఎల్లో కలర్. మీన్స్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు యూ ఐ విల్ నాట్ టాలరేట్. కృష్ణుడికి ఏమైనా కూడా హీఈస్ ఏ గాడ్ హిమ్సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. బట్ ఆయనని రక్షించేది వాళ్ళ చెల్లెలు, తోబుట్టువు సుభద్ర మాత్రమే. అంటే అంత పెద్ద దేవుడికి కూడా అక్క చెల్లె అండగా ఉన్నప్పుడు కంపల్సరీగా మన మనుషులకి కంపల్సరీగా సిస్టర్స్ అవసరం చాలా ఉంది. సో ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దాట్. And boys, especially give respect and take respect from your sisters. And all sisters, you need to be guardian as to your brother. Okay, children? Thank you so much, sir. Thank you for your wonderful words. Thank you. And I thank all Telugu teachers and all teachers for having this special day. In spite you have very less short schedule, half an hour, you have made these children prepare well. Thank you so much. All of you children, stand up in your places now. మీ అమూల్యమైన సందేశానికి మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. మన జాతీయ గీతమైన